న్యాయం చేయాలి రేణుకా చౌదరి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు. న్యాయం చేయాలి రేణుకా చౌదరి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు. న్యాయం చేయాలి రిటైర్డ్ ఎంప్లాయీస్ కు రేణుకా చౌదరి గారు. న్యాయం చేయాలి రేణుకా చౌదరి గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ గారికి. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత. జస్టిస్, 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 జస్టిస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఆదుకోండి రేణుకా చౌదరి గారు మమ్మల్ని మమ్మల్ని ఆదుకోండి రేణుకా చౌదరి గారు, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని ఆదుకోండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలో ఉన్నాము, రేణుకా చౌదరి గారు మమ్మల్ని ఆదుకోండి, ఆదుకోండి, ఆదుకోండి. మా డబ్బులు మాకు, రిటైర్మెంట్ బకాయిలు వెంటనే. అన్నా జర పక్క జర కూర్చోండి. అమ్మగారికి నమస్తే. మేడం స్టేట్ వైడ్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ అసోసియేషన్ యాదగిరి భువనగిరి ప్రెసిడెంట్ అన్న పరిచయం చేస్తారు. నల్గొండ జిల్లా భిక్షపతి గారు రిటైర్డ్ ఎంఆర్ఎం మేడం. వరంగల్ డిస్టిక్ ప్రెసిడెంట్ మేడం రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ దేవదాస్. రామకృష్ణ గారు మేడం, అదే రామకృష్ణ గారు బిడ్డ కిడ్నీ దానం చేసింది, హెడ్ మాస్టర్ ఆయన. మేడం సుందరి గారు. చెప్పండి, ఏంటి సమస్య చెప్పండి. కూర్చొని చేరుస్తున్నాడు, కూర్చొని కావాలా? మేడం చెప్దాం. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, కూర్చో తొందర. అన్నయ్య గారు హ్యూమన్ రైట్స్ కమిషన్లో డైరెక్షన్ ఇచ్చింది మేడం, 8 వారాల్లో డబ్బులు ఇవ్వాలని. లాస్ట్ పేజీలో మీకు ఇది ఉంటుంది మేడం. ఇది కాగ్ రిపోర్ట్ మేడం, 16,000 మీకు ఇందులో పెట్టిన, ఇందులో ఈ పేజీలో లాస్ట్ పేజ్లో కాగ్ రిపోర్ట్ ఉంటుంది మేడం. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ మేడం, 16,842 కోట్ల రూపాయలు 2003కి 2004కు. ఇదో ఇక్కడ ఇది 2003-2004 కింద. అయితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద మేడం. ఇది అప్పులతోని లేకుంటే మేము దివాళీ తీసినాం అనే దాంతో సంబంధం లేదు మనకు. వీళ్ళు ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇవ్వలే మేడం, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు మేడం, ఇవ్వలేదు మేడం. మేము 2024 జూలైలో రిటైర్ అయింది హెడ్ మాస్టర్. 2 years నాకు అప్పుడే క్యాన్సర్ అటాక్ అయింది. మా పిల్లలు ఏదో ప్రైవేట్గా పని చేసుకుంటారు, ఇక నా పేరు తీసేసారు. నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను, నా డబ్బులు నాకు ఇస్తారు. లేదండి, నాకు పూర్తి నమ్మకం. ఏదో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందేమో బహుశా ప్రభుత్వానికి మీకు. తప్పకుండా ఇది నేను స్వయంగా పరిష్కరించి మీకు వచ్చే నిధిని, ఇది మీ డబ్బులు, దాంట్లో అనుమానం లేదు. నేను మాట్లాడుతున్నా కదా, మీరు మాట్లాడారు, నేను విన్నాను. చెప్పేది మీరు వినాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు మీరు. సో నేను తప్పకుండా ఇది పరిష్కరణ చేసి అతి త్వరలో మీ నిధులు మీకు అందేటట్లు చేస్తాము. గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు దిస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్, సిటిజన్స్. సో దాంట్లో రెండో ఆలోచన లేదు, అనుమానము లేదు. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయి ఉంటుంది. తప్పకుండా అతి త్వరలో ఇవన్నీ కూడా చూసి జడ్సన్ గారితో నేను సంప్రదించి
మీకు మీ నిధులు మీకు వచ్చేటట్లు వీలు. మేడం ఎక్కడ కూడా చర్చకే వస్తారు కదా మేడం, పైసలు ఇస్తారని అంటే అసెంబ్లీలో చర్చకు రాలే, వీళ్ళ డబ్బులు ఇస్తామని చెప్పలేదు, ఇవాళ మా దగ్గర లేవని చెప్పింది మేడం. 2000 హైకోర్టు కేసులు ఉన్నాయి, ఇవాళ 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఫస్ట్ టైం 3rd కంటెంప్ట్ కేసు కూడా నడుస్తుంది మేడం. ఇవాళ దాకా దాని మీద ఊసెత్తలే. 1000 మందికి పైసలు ఇచ్చింది మేడం. పైసలు నేను నా నోడుతున్నాను, పైసలు ఎట్లా ఇస్తుందబ్బా? 1000 మందికి ఎట్లా వచ్చినాయి? పర్సెంటేజ్ తీసుకొని ఇస్తారు మేడం. మాకు వచ్చేది మేము దాచుకున్న 15-20% తీసుకొని ఇస్తే మేము ఎక్కడ పోవాలి మేడం? ఆ పైసలు మా కష్టార్జితం మేడం. మరి మేము మీ దగ్గరికి రావడంలో ఉద్దేశం కూడా ఒక మీరు పాత దేవత లెక్క మాకు, అంటే మాకు మీ కాలం నాటి వాళ్ళు టీచర్లు మేడం అబద్ధాలు ఆడారు మేడం. విషయాన్ని అన్ని మేము జీపీఎఫ్ మేము దాచుకునే, జిఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ మేము దాచుకునే, సిహెచ్జిఎల్ఐ జీతం దగ్గర కట్ అయినాయి, అన్ని దాచుకునే. గవర్నమెంట్ ఇచ్చేది ఒక గ్రాట్యుటీ మేడం, మిగతా అంతా కంపెన్సేషన్ మేము కూడా సెలవులు వాడుకోకుండా నిల్వ చేసుకున్నటువంటివే. అవి రాలేదు, ఏమి రాలేదు ఇంతవరకు. ఎంపీ రాలేదు మేడం. ఇక మా పరిస్థితి లేదు, మేము ఇల్లు లోన్లు తీసుకొని ఉన్నాం, ఇల్లు లేకుండా ఉన్నాం, కట్టుకోవడానికి అవకాశం ఉన్నారు. పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం. కేసీఆర్ ప్రభుత్వంలో 58 నుంచి 61 చేసిండు. ఆ 3 ఏళ్ళు వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ 3 ఏళ్ళు వర్షమట్టిగా కంటిన్యూషన్గా రిటైర్ అయితే ఎవరిది వాళ్ళు ఇచ్చేటోళ్ళు, అయితే ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యేవాళ్ళు. ఆ 3 ఏళ్ళు స్టాగ్నేషన్ వచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళ బెనిఫిట్స్ మొత్తం వీళ్ళ మీద పడిన తర్వాత ఈయన ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు నాకు 3 ఏళ్ళ బకాయిలన్నీ నాకు అప్పుగా వేసిపోయిండు, మీకు ఒక్కొక్కరికి నేను కరెక్ట్ చెప్తున్నా మేడం, నేను హెడ్ మాస్టర్గా చెప్తున్నా. 3 ఏళ్ళు ఆ బకాయిలన్నీ నా మీద పడ్డాయి, 700 కోట్ల రూపాయల చొప్పున మీకు బకాయిలు ప్రతి నెల ఇస్తా అని చెప్పిండు. ఆ 700 కోట్లు ఎటుపోతున్నాయి అంటే మాకు రావట్లే. అవి ఏమైనా కాంట్రాక్టర్లకు వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకు అటుపోతున్నాయి. రిటైర్ అయిన ఇంతమందికి 23 ఫైనాన్స్ మినిస్టర్ విక్రమార్క గారు కూడా 700 మేము చేసాం. అన్న 700 మేము విడుదల చేస్తున్నాం, మీకు క్లియర్ చేస్తామంటే మేము కోరేది అది కాదు. మాకు ఈ నెలలో ఇప్పుడు మార్చి 23 నుంచి రిటైర్ అయిన వాళ్ళు 24 రిటైర్ అయిన వాళ్ళు ఈ నెలలో ఇంతమందికి ఇచ్చేసినాం. ఈ నెల అయిపోయింది, రెండోసారి ఇంతమందికి ఇచ్చేసినాం. అంటే మాది ఎప్పుడు వస్తుందో మాకు తెలుస్తుంది. కానీ ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళకు మార్చిలో అయిన వాళ్ళకు మార్చి మొత్తం ఇచ్చేయాలి. ఫిబ్రవరి అయిన వాళ్ళకు అంటే మేము ఇప్పుడు 25 జనవరిలో అయినా నాది 2 ఏళ్ళకి వస్తుందని నాకు కరెక్ట్ ఈ నెలలో వస్తుందని తెలుస్తుంది. అట్లా లేదు ఇప్పుడు. అప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు లేదు, ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకు ఏమీ లేదు. మరి ప్రభుత్వం గారు వాళ్ళు ఎన్నో కోట్ల అప్పును తీసుకొస్తారు. ఇంట్లో అమ్మ అడగంది అమ్మైనా పెట్టరు, కాబట్టి మీరైనా అమ్మాలే కాబట్టి అడగంది పెట్టదు. మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు బాధలో ఉన్నారు. మేమంతా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేయని ఆ గవర్నమెంట్ను కూలగొట్టి మేము తెచ్చుకున్నాం ప్రభుత్వాన్ని. మా ప్రభుత్వం మేము తెచ్చుకుంటే మాకు ఇప్పుడు మా అమ్మ మాకే అన్నం పెట్టకుండా అడుకొచ్చుకోబోరా బయట అంటే చస్తున్నాం. ఇప్పుడు ఎంతో మంది చస్తున్నారు, 45 మంది 50 మంది చనిపోయారు మేడం. ఎందుకు అంటే మా డబ్బులు మాకు రాలేక, మేము పిల్లల పెళ్లి చేయలేక, ఇవి ఆల్రెడీ చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే ఈఎంఐలు అయితే వచ్చిన పెన్షన్ మొత్తం దానికే పోతే ఏం దీన్ని బతకాలి మేము? అందరూ వచ్చిన దాంట్లో లంచం తీసుకొని 15% తీసుకొని వాళ్ళు కొంతమందికి ఇస్తారు, కోర్టు పోయినా ఇస్తలేరు. మరి ముఖ్యమంత్రి గారికి ఎందుకు మా మీద లేదు? మేమే ఇప్పుడు మేము పెద్దోళ్ళం, మేమంతా వయసు మీరిన వాళ్ళం, మేము వయసు మీరిన వారిను. మా ఓట్లతోని మా వెనుక ఓట్లు 1000 ఓట్లు నేను వేయించగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది. ముఖ్యమంత్రి గారికి వేపిస్తాం. మా అందరి మా కడుపాకలు తీరువాలి, కానీ మేము ఆకలి పెట్టుకోకుండా అమ్మగారికి పాదాభివందనం. ఎందుకంటానంటే మా ఆడబిడ్డ, నేను కొత్తగూడెం నుంచి వచ్చిన, ఖమ్మం కొత్తగూడెం జిల్లా ఆడబిడ్డ కోసం, ఆడబిడ్డన్నా మాకు సహాయం చేస్తుందనే నమ్మకంతో వచ్చినాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్లకు, మంత్రులకు అందరికీ ఇచ్చినాం. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లే. పెద్ద మీడియా కానీ, ప్రతిపక్షం కానీ, మరి ఏ పెద్దవాళ్ళు కానీ, సామాజిక విశ్లేషకులు కానీ, టీవీలు కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. చివరికి మా సంఘాలు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. జడిసన భారం అంతా
మా భారం అంతా భుజాన్ని వేసుకొని అన్న మా కోసం నిలబడతాం. ఎందుకంటే ఈ రోజులలో ఎంతమంది ఒక మా రిటైర్డ్ ఎంఆర్ఓ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు కుక్క చచ్చిపోతే ఊరందరూ వచ్చిండ్రట. కానీ మరి ఇంతమంది వచ్చిండ్రు, 10 ఊర్ల మంది వస్తారేమో ఎంఆర్ఓ గారు చచ్చిపోయినప్పుడు అనుకొని ఆంధ్ర గారు సిద్ధపరిచిందట. ఎంఆర్ఓ గారు చచ్చిపోతే ఎవడు రాలేదట. అంటే డబ్బున్న వాడికాడికి అందరూ పోతారు చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళు మరి బీద, వృద్ధాప్యం, నడవలేని స్థితి, అనారోగ్యం ఇవన్నీ ఉన్న వాళ్ళ తరపున జడ్సన్ అన్న 4 నెలల నుంచి ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చి ఈ రకంగా మీ పాదాల దగ్గరికి మమ్మల్ని తీసుకొని వచ్చారు. నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా. మీరు ఎన్నోసార్లు కొత్తగూడెం ఆ జనంలో భాగ్యం మాకు దక్కారు. మరి ఆ జడ్సన్ అన్న మాకు ఈ అవకాశం ఇచ్చిండు. మీరు వినేటువంటి డబ్బులు ఎప్పుడైనా రాని పోని, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు దయలేని పరిస్థితుల్లో, దయలేని ప్రభుత్వం, దయలేని ముఖ్యమంత్రి, దయలేని ప్రతిపక్ష నాయకులు ఎంతమంది అయినా కానీ ఇవాళ కాకపోతే రేపు పోవాల్సిన వాళ్ళవే. కాకపోతే మేము 4 రోజుల ముందు పోతాం, తర్వాత మరి అందరు రావాల్సిన వాళ్ళే. కానీ మరి ముఖ్యమంత్రి గారు ఎంతో మరి గర్భశత్రువులుగా భావించేటువంటి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే పోయి పరామర్శించి వచ్చిండు. మా దాంట్లో 50 మంది చచ్చిపోయినరు. నాకు 2 కిడ్నీలు పాడైనాయి. 2021 సంవత్సరంలో కరోనా వచ్చింది. రెడ్మిస్విర్ ఇంజక్షన్ వేస్తే అది 8 నెలలు డయాలిసిస్ మరి సెంటర్లో కోలకపోయినా డెడ్ ఊపిరి ఉన్నప్పుడే తీసుకొని పోండి అని అంటే మా కుటుంబ సభ్యులు ఎంతో మంచి హృదయంతో నన్ను బ్రతికిచ్చిండ్రు. మరి మా అన్నయ్య కూతురు కిడ్నీ ఇచ్చింది, మరి దానం చేసింది. 10 లక్షలు ఆపరేషన్ ఖర్చులు మీకు అందరికీ తెలిసినయే. మరి 10 లక్షల రూపాయలు మెడిసిన్స్ ఈనాటి వరకు కూడా నేను నెలకు 10,000 రూపాయల మెడిసిన్స్ వాడాలా. ఏదైనా డబ్బులు లేని పరిస్థితిలో మెడిసిన్స్ వాడకపోతే ఇక నా అవకాశం డయాలసిస్ చేయించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ జోగులా వేస్తారు, అది అయిపోయింది. ఇక్కడ పిస్టులా వేస్తారు, 2 సంవత్సరాలు అయింది, అది కూడా పనిచేయదు. ఇక అవకాశం లేదు. మెడిసిన్స్ వారం రోజులు వాడకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒకవేళ పెన్షన్ డబ్బులు మొత్తం వడ్డీలకు ఈ మెడిసిన్స్కే సరిపోతున్నాయి. 30 సంవత్సరాలు 36 సంవత్సరాలు నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మంచి దొరబాబులాగా బ్రతికినా, కానీ ఈ 2 ఏళ్ల నుంచి ఒక నరకం అనుభవిస్తున్నా. మరి నాలాగనే ఎంతో మంది మిత్రులు అనుభవించి ఉండవచ్చు, అందరూ చెప్పుకోలేరు, మరి అందరికి ఇక్కడికి రాలేరు. మరి అమ్మకు మాకున్నటువంటి అనుబంధంతో నేను కొత్తగూడెం నుంచి వచ్చిన. మరి మా అమ్మ మా కోసం మీరు దయతలిచి మేము ఉచిత పథకాలు అడగట్లేదు, మేము ఏమీ అడగట్లేదు. ముఖ్యమంత్రి గారు తల్లిదండ్రులను చూసుకోకపోతే 15% డబ్బులు జీతం నుంచి కోస్తామన్నారు. మేము కూడా ఈ ప్రభుత్వానికి, ఈ సమాజానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళమే కనుక మరి మీరు జీపీఎఫ్ దాచుకున్న పైసలు వడ్డీకి ఇచ్చినాం ప్రభుత్వానికి. మా డబ్బులే మాకు ఇవ్వమంటున్నాం, కొంతమందికి పితల వారిగా ఇవ్వమంటున్నాం, ఇస్తున్నాం. ఇంకా మేము చావక ముందే మా డబ్బులు మాకు వస్తే మేము ఎవరు శాశ్వతంగా ఉండటానికి రాలేదు. మరి మేము పోయేటప్పుడు మేము అప్పులన్నీ కట్టుకొని మరి చచ్చిన తర్వాత కూడా ఒక దురభిప్రాయం సమాజానికి లేకుండా మరి మమ్మల్ని కాపాడాలని మేము వృద్ధులందరం కూడా ఒక్కొక్క లైబ్రరీతో సమానం. ఈ సమాజం కనికరం లేకుండా ఉన్నది. ఒక వ్యక్తి చనిపోతే ఒక వ్యక్తి బాధలో ఉంటే దయదలిచేటువంటి హృదయము మరి ఈ తెలంగాణ హృదయము ఏమైందో అర్థం కావట్లే. మరి ఇట్లాంటి కనికరం లేని పరిస్థితులు మానవ జీవితం అది నాకు ఒక మంచిని ఇవ్వండి, భరోసాని ఇవ్వండి. మేము కూడా మాకున్నటువంటి పరిధుల్ని బట్టి మేము చేతుల జెండా పట్టుకోలేదు, కాంగ్రెస్ జెండా పట్టుకోలేదు. కానీ మా గుండెల్లో 36 సంవత్సరాల సర్వీసులో ఏనాడు కూడా మేము కట్టుబడే ఉన్నాం, సిద్ధాంతానికి కట్టుబడే ఉన్నాం. మాకు చాలా అభిమానం ఉంది, మీ మీద మాకు గొప్ప గౌరవం ఉన్నది.
దయచేసి మాకు మీరు సహాయం చేసి చేతనైనంత తొందరలో ఏక మొత్తంలో మా డబ్బులు మాకు ఇప్పించాలని మీకు పదాభివందనం చేస్తూ మనసా వాచ కర్మన మీకు మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరూ మనసిప్పి మాట్లాడినారు, నేను ఓపికగా విన్నాను. ఒకటి, మీరు ఈ రాష్ట్ర ప్రభులు కలిసికట్టుగానే గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి నిరసనగా మనందరము కూడా పనిచేసాము, పోరాడి మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. తెలంగాణ తల్లి అని చెప్పి మనం ఆ తల్లిని మనం పూజిస్తాం. ఆ తల్లి ఉండంగా మీకు ఎటువంటి కష్టాలు కానీ అన్యాయం కానీ జరగదు అనే పూర్తి నమ్మకం దయచేసి మీరు మనసులో ఉంచుకోండి. కొంచెం ఆలస్యం అయింది, సహజం. మీరందరూ ఫీల్ అవటం కూడా న్యాయం, సహజం, కాదంటం లేదు. అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, నిద్రాహారాలు మానేసి ఆయన పనిచేస్తున్నారు. విదేశాల నుంచి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్నిటినీ కూడా మనం బకాయిలు ఉన్నది వాస్తవం, మీకు తెలుసు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ, ఇంకా పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఎన్నో కథలు చెప్పి జరగలేదు కొన్ని. కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడి నేను టైం ఇది చేయదలుచుకోలేదు. మన భవిష్యత్తు ఏమిటి, న్యాయం, కరెక్ట్. మీరు చెప్పింది, మీరంతా కష్టపడ్డారు, పని చేశారు, ఇది మీ డబ్బు, మీ సొమ్ము ఎక్కడికి పోదు. చాలా శోచనీయం. మీరు ఇంకా పర్సంటేజీలు తీసుకొని మీకు బిల్లులు ఇస్తున్నారంటే అది సిగ్గుచేటు. ఇది జరిగిందో జరగదో నాకు కలవదు. అది జరగకుండా, అది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. అటువంటివి ఏమీ జరగకుండా మీరు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు కష్టపడి సంపాదించిన నిధులు మీకు నేను అందజేసేటట్టు నా పూర్తి కృషి ఉంటుంది. వెంటనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఆయన సున్నిత మనసు, ఆయన ఎప్పుడూ కూడా తల్లిదండ్రులని సొంత పిల్లలు గుర్తించడం లేదు ఈ కాలం. మనకు తెలిసిందే, మన వయసు వాళ్ళకి మనకు తెలుసు. కష్టపడి మనం కడుపు కట్టుకొని వాళ్ళందరికీ సంపాదించి చదివిస్తే రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు తిరిగి మనల్ని చూడటం లేదు. గ్రామ స్థాయిలో నాకు తెలుసు వాస్తవాలు. పిల్లలే తిరిగి చూడటం లేదు. ఇంకా ప్రభుత్వాలను ఏం అడుగుతాంలే కానీ అది వేరే మాట. అయినా కూడా ఆయన స్పందించి తల్లిదండ్రులను చూసుకోవాలని చెప్పి అటువంటి కార్యక్రమాలు ఆయన ఆలోచించిన విధానాలు మీకు అందరికీ తెలుసు. కాబట్టి అతి త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది తీసుకెళ్తా. బహుశా ఈ సమస్య ఆయన వరకు చేరలేదు, ఎందుకంటే ఆయన వివిధ పోర్ట్ఫోలియోస్, వివిధ సమస్య పరిష్కరణలో ఉన్నారు. అటు ఆంధ్ర రాష్ట్రం మనల్ని సతాయిస్తూ ఉంది. రావాల్సిన నీరు వచ్చే ఎండాకాలం సంక్రాంతి అయిపోయింది, ఇంకా చలి అట్నే వెళ్ళిపోయింది. రేపు నీటి కొరత లేకుండా ప్రజలకి నిత్యావసర వస్తువులకి అవి చూసుకోవటం ఆయనకి సరిపోతూ ఉంది. అయినా కూడా మీ సమస్య ఆయనకి చేరితే నాకు పూర్తి నమ్మకం, తప్పకుండా ఆయన వెంటనే మీ సమస్య పరిష్కరణకి చేపట్టుకుంటారని నేను కూడా ఒత్తిడి చేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎంత త్వరలో ఏ విధంగా మనం ఇచ్చుకోగలుగుతాం మీకు చెప్తాం. మేము దాన్ని బట్టి మనం మేడం ఇది టోటల్ భారతదేశం మొత్తం హిస్టరీ. ఇది ప్రతి రాష్ట్రం బీజేపీలో అన్ని రాష్ట్రాలు ఇచ్చేసింది. 55% పిఆర్సీ ఇచ్చింది ప్రతి. ఇది 1/1/2025 రోజుల పిఆర్సీ అన్ని రాష్ట్రాలు డిఏలు 6 డిఏలు ఇచ్చేసారు. తెలంగాణ ఇస్ ద ఓన్లీ స్టేట్. ఇయ్యండి మేడం 16,000 మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డది మేడం. టోటల్ ఇండియా భారతదేశం ఉన్నది. ఇది కమిటెడ్ బడ్జెట్ మేడం, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వాల్సింది. ఇది ఎవరైనా ఇవ్వమని చెప్పారా? సవాలే లేదు మేడం. ఇక్కడ ప్రశ్నే లేదు. మీరు అది డోంట్ వరీ అబౌట్. మేడం తెలంగాణ హైదరాబాద్లో కేంద్ర మంత్రులు ఉన్నారు, బీజేపీ మంత్రులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మేము ఎవరింటికి పోకుండా మీ ఇల్లు టార్గెట్ చేసుకొని వచ్చినామంటే భారతదేశం మొత్తం మా సమస్య తెలుస్తుంది, ఢిల్లీ దాకా మా సమస్య తెలుస్తుంది, మీరు పరిష్కరించగలుగుతారు. కాబట్టి మీ ఇల్లు సెలెక్ట్ చేసుకొని మరి వచ్చినాం. మేడం ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకోకపోతే 15% కట్ చేస్తానని అన్నారు కదా మేడం. అదే మేము కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళం కదా. 62 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరం పెద్ద మనుషులమే కదా. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు?
ఇంత ఆక్షేపణ ఎందుకు? ఇవ్వమని ఎవరన్నా అన్నారా? అమ్మగారు ఇవ్వమని ఎవరన్నా అన్నారా? ఒక్కటే ఎవరు అనలేదు కదా. ఒక్కటే అమ్మగారు, మేము కోరుకునేది ఒకటే అమ్మగారు, ఒక్కటే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పట్టించుకుంటలేడు. మీరు ఏం చేస్తారో మాకు సోనియా గారితో, రాహుల్ గారితో మీరు మాట్లాడి మాకు చెప్పాలి.